నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలకి ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడతీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అదేవిధంగా కేబినెట్ ఆమోదం తెలిపిన అంశాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలోని డిఎల్ పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకి ఆమోదం. 3 స్టార్ ఆపై పడిన హోటల్ బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునికి ఆమోదం. బార్ లైసెన్స్ల ఫీజుని 25 లక్షలకి కుదిస్తూ ఆమోదం. యువజన పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్ కి ఆమోదం. 710 కోట్ల హట్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు 2025కి ఆమోదం. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటర్నింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతాయనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదో ఊహాజనితమైన హామీలు, ప్రజల్ని మభ్యపెట్టి ఉపన్యాసాలకి పరిమితం అవ్వకుండా ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఏదైతే ఆర్సిలరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 ఫేజెస్లో స్టీల్ ప్లాంట్ ఏదైతే 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్ పురం అనకాపల్లి డిస్టిక్లో డిఎల్ పురం అనే విలేజ్లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ని మాడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయటం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి, రాష్ట్రంలో దాదాపు 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది. కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం 55,964 కోట్ల రూపాయలతో జనవరి 2029కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైమ్ లైన్స్ నిర్దేశించబడి. రాష్ట్ర కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లనిద్ర చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో 4 రోజుల పాటు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 4వ వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు కావటం లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాజ్యాంగ విరుద్ధ ముస్లిం సవరణ బిల్లుకి టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా కడప క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదానికి సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ముస్లింలను వాడుకుని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. లోక్సభలో టీడీపీ జనసేనల వైఖరితో ముస్లింలను వంచారని అన్నారు. ఆయన ఘాటు విమర్శలు చేశారు. మరి ఈరోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం
మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఈరోజు మైనార్టీలకు, ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదర సోదరులకు అందరికి కూడా అన్యాయం చేస్తూ మరి ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తే నిన్నటి దినం మరి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కిరణ్ రిజ్జు గారు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్న సంస్థలు ఉన్నాయంటే అది 3 సంస్థలు ఉన్నాయని చెప్పారు. ఆ 3 సంస్థలు ఏవి అంటే మొదటిగా రైల్వేస్, రెండవది మరి డిఫెన్స్, మూడవది ఈ దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డ్ అని మరి మంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారు చెప్తూ ఒక విషయం చెప్పడం జరిగింది. మరి రైల్వేస్ కు సంబంధించిన మరి ఏదైతే భూములు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో మరి అది ప్రభుత్వానికి కాదా అని చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా డిఫెన్స్ కు సంబంధించిన మరి ఏదైతే వక్ఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వక్ఫ్ చేస్తే అది జీవితకాలం వక్ఫ్ గానే ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది వక్ఫ్ గానే ఉంటుంది. అది అల్లాహకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు, వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆ ఆస్తులన్నీ కూడా అల్లాహకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది. మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు. మరి అదే కాకుండా ఒక్కసారి వక్ఫ్ చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా, వక్ఫ్ చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్ గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు, కేవలం అతను కస్టోడియన్ మాత్రమే, సంరక్షకుడు మాత్రమే. మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతనిపైన ఉంటుంది. అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది. అతను అమ్మేదానికి హక్కు. ఓలా, ఊబర్ టాక్సీ డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో రేపటి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సర్వీసులన్నీ నిలిపివేస్తామని కృష్ణా, గుంటూరు జిల్లాల డ్రైవర్లు రామవరప్పాడు దగ్గర సుమారు 1000 మంది నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఓలా, ఊబర్ డ్రైవర్స్ బాబీ, స్వామి, విజయ్లు మాట్లాడారు. 10 సంవత్సరాల క్రితం ఓలా, ఊబర్ లో చేరండి, డబ్బులు సంపాదించుకోండి అని అన్నారు. కానీ ఈ రోజు మేము మా అమౌంట్ రీఛార్జ్ చేస్తేనే మా డివైస్ ని ఓపెన్ చేస్తున్నారు. అందువలన ఓలా పాస్ తీసివేయాలని, ఓలాలో బేస్ రేటు కిలోమీటర్లు రేట్లు పెంచాలని, ఓలా అవుట్ స్టేషన్ మరియు రౌండ్ ట్రిప్ ఛార్జీలు పెంచాలని చెప్పారు. సిటీ పరిధిలోని ట్యాగ్ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. అవి రాకుండా చూడాలని, అలాగనే ట్యాగ్ రేట్లు పెంచాలని, సిటీ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని మరి ఓలాలో ఉన్న డిమాండ్ ను బట్టి ఓలాలో కొత్త పార్ట్నర్ అకౌంట్స్ ని ఆపాలని చెప్పారు. మీడియా మనం మాట్లాడుకుంటే టైం ఉంటుందన్నా, తీసుకోమా, కూర్చోండమ్మా. ఇంకా ఇండియన్ అదే ఆయన ఇంటికి పట్టుకొచ్చాడు. ఏం లేదు, వద్దనుకున్నాం. నమస్తే అండి, నా పేరు స్వామి. మేమందరం గుంటూరు, విజయవాడ నగరంలో ఓలా, ఊబర్ టాక్సీ డ్రైవర్లు అండి. గత 10 ఏళ్లుగా వీటిలో ఎంతో సమస్యలతో సతమతం అయిపోతున్నాము. ఈ రోజున అందరం ఐక్యంతో
ఈ రోజు నుంచి ఈ ఓలా ఊబర్ టాక్సీ డ్రైవర్లందరం కలిసి ఈ రెండు కంపెనీలను బాయ్కౌట్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఈ మహానగరంలో ఏ ఒక్క టాక్సీ కూడా ఆన్ డ్యూటీలో ఉండదు. ఎందుకంటే గత ఎన్నో రోజుల క్రితం మేము మేమందరికీ భవిష్యత్తు ఇస్తున్నాము, మిమ్మల్ని పార్ట్నర్లుగా చేయించుకుంటున్నాం అని చెప్పిన ఈ కార్పొరేట్ కంపెనీలు రోజు రోజుకి కమిషన్లు పెంచుకుంటూ ఈ రోజు 100 రూపాయల బుకింగ్ లో 30 రూపాయల కమిషన్ రూపంలోనే మా దగ్గర కట్ చేసుకుంటున్నారు. అలాగే కొత్తగా రీఛార్జ్ విధానం, పాస్ విధానం, అలాగే రైడర్ బుకింగ్ అని ఒక బుకింగ్ ని 5 డ్రైవర్లకు ఇస్తుంది. ఎప్పుడు బుకింగ్ వచ్చిద్దా, ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలా అని ఎదురు చూస్తూ పరిగెత్తి రాసే పరిస్థితి అయిపోయింది మాది. మేము ఆ బుకింగ్ ఎప్పుడు వచ్చిందా అని ఎదురు చూసుకోవాలా, డ్రైవింగ్ చేసుకోవాలా, మా ఇంట్లో పరిస్థితిని చక్కదిద్దుకోవాలా అర్థం కాని పరిస్థితి మాది. రోజు రోజు ఇలాంటి సమస్యలతో చాలా విస్తృతిపోయి ఉన్నాము. ఎన్నోసార్లు కంపెనీలు మా సమస్యని తీసుకెళ్లినా కూడా. నా పేరు బాబీ అండి. అమరావతి పార్ట్నర్స్ గ్రూప్ సభ్యుల తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను. విజయవాడ, గుంటూరు ఓలా ఊబర్ సంబంధించి నడిపే డ్రైవర్ల సమస్యల గురించి మేము ఇవాళ డివైస్ ఆపడం జరిగింది. డివైస్ ఆపడం అంటే డ్యూటీలు ఆపేస్తున్నాం అండి. వాళ్ళ నుంచి మాకున్న సమస్యలు ఏంటంటేనండి, 10 సంవత్సరాల క్రితం మా దానిలో మా ఓలా కానీ ఊబర్ కానీ జాయిన్ అవ్వండి, మీరు డబ్బులు సంపాదించుకోండి అనే కంపెనీలు ఇవాళ మేము రీఛార్జ్ చేసే కానీ వాళ్ళు మాకు డివైస్ కూడా ఆన్ చేసే పరిస్థితి లేకుండా పోయిందండి. మెయిన్ సమస్య అది. ఒక కస్టమర్ కనుక బుక్ చేస్తే 5 డ్రైవర్లకి వెళ్తుందండి ఒకేసారి. 5 డ్రైవర్లో 5 రీఛార్జ్ చేసుకుంటే 4కి రీఛార్జ్ చేసుకునే అవకాశం వచ్చినా కానీ ఆ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయండి, రీఛార్జ్ వేస్ట్ అయిపోతుంది. ఇది ఒక. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నేను విజయవాడ నుంచి ఓలా ఊబర్ సంబంధించి ధర్నా చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మేము ప్రధాన కారణం ఏంటంటే, విజయవాడ నగరం మొత్తం మీద మనం అందరం కలిసి 900 మంది 1000 మంది ఉన్నాం. 1000 క్యాబ్స్ ఉన్నాయండి. ఈ 1000 క్యాబ్స్ మంది ఈ రోజు మేము ధర్నాకి వచ్చామన్నమాట. ఇక్కడ ధర్నా చేస్తున్నాము. అయితే ఇక్కడ మా సమస్యలు ఏంటంటే, ప్రధానంగా మాకు ఇక్కడ ఏదైనా ఓలా డివైస్ కి సంబంధించి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో ఫస్ట్ తెలియదండి. అసలు ఒక ఆఫీస్ లేదు, ఒక మెయింటెనెన్స్ ఇక్కడ ఏమీ లేదు, కస్టమర్ కేర్ అనేది లేదు, మొత్తం తీసేశారన్నమాట. ఇంకా మేము ఫస్ట్ క్యాబ్ కొనుక్కోండి, మీరు 10 లక్షల రూపాయలు పెట్టి క్యాబ్ కొనుక్కోండి, మీకు మేము నెలకు 60,000 రూపాయలు బిజినెస్ ఇస్తాము, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా సరిపోరు అనేసరికి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఏం చేస్తారు, నెలకు 60,000 అని చెప్పేసి. గోల్డ్, డైమండ్, సిల్వర్ పాన్ ఇండియా జ్యువెలరీ షో విజయవాడ ఏ కన్వెన్షన్ లో ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. కార్లా డైమండ్స్ నిర్వాహకులు విద్యాధర్, మణికంఠ, హర్షవర్ధన్, సంజయ్, నరసింహారావులు మాట్లాడుతూ ఇండియాలోని అన్ని రాష్ట్రాల నుంచి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అనేక రకాల డిజైన్స్ తో విజయవాడ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పాన్ ఇండియా జ్యువెలరీ షో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడలో పాన్ ఇండియా జ్యువెలరీ అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో మరి నేషనల్ వైడ్ అంటే రాజస్థాన్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, అలాగే ముంబై అన్ని చోట్ల నుంచి జ్యువెలరీ షాపులు విజయవాడలో ఏ కన్వెన్షన్ లో మరి వాళ్ళ ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ గోల్డ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ లో అనేక రకాల డిజైన్స్ తో, లేటెస్ట్ డిజైన్స్ తో ఇక్కడ షాప్స్ పెట్టడం జరిగింది. ఇది ప్రజలకి
మంచి ఉపయోగకరంగా, ఎందుకంటే ఒక షాపులోకి వెళ్తే ఒక మోడల్సే ఉంటాయి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ లోకి వచ్చినప్పుడు అన్ని రకాల మోడల్స్, అనేక డిజైన్స్, లేటెస్ట్ డిజైన్స్, అమెరికా నుంచి కూడా ఇక్కడ షోరూమ్స్ ఏర్పాటు చేశారు. ముంబై నుంచి, అలాగే రాజస్థాన్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, అనేక చోట్ల నుంచి లేటెస్ట్ డిజైన్ తో ఉన్నటువంటి జ్యువెలరీ, అన్ని వెరైటీస్ కూడా, డైమండ్స్ కానించి అన్ని వెరైటీస్ కూడా పెడతాం. చాలా సంతోషం, ప్రజలకు చాలా ఉపయోగం. అందులో ఇది మ్యారేజ్ సీజన్ లో. నా పేరు విద్యాధర్ అండి. మాది ఏ కన్వెన్షన్ రోడ్ లో ఉన్నటువంటి స్వీట్ మ్యాజిక్ బ్యాక్ సైడ్ కార్లా డైమండ్స్ షోరూమ్ ని మేము ఒక 2 months బ్యాక్ ఓపెన్ చేసి ఉన్నాము. ఇప్పుడు ఏ కన్వెన్షన్ లో జరుగుతున్నటువంటి పాన్ ఇండియా జ్యువెల్ ఎగ్జిబిషన్ లో మాది కూడా కార్లా డైమండ్స్ అనే స్టాల్ ని మేము పెట్టి ఉన్నాము. ఇక్కడ మాకు మొట్టమొదటి రోజునే మాకు మంచి స్పందన ఉంది. ఇక్కడ ఓన్లీ డైమండ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ని ఇక్కడ మేము విజయవాడలో మొట్టమొదటిసారిగా ఓన్లీ డైమండ్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ని పెట్టి ఉన్నాము. ఈ రోజు, రేపు, ఎల్లుండు ఈ 3 days ఇక్కడ ఈ ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. కాబట్టి అందరూ మా స్టాల్ ని సందర్శించి మంచి మంచి ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి అన్ని ఒకసారి చూసి మీరు మంచి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ షోరూమ్ లో మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నవి. మా దగ్గర 5,000 నుంచి ఎంత అమౌంట్ అయినా మంత్లీ 11 months పే చేసుకోవచ్చు. 11 months పే చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ వరకు మీరు పే చేసిన. కృష్ణా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ రబ్బానీ గుడివాడ పట్టణంలో పర్యటించారు. టీడీపీ నాయకులు వెనిగండ రామకృష్ణ నాని మైనార్టీ పెద్దలతో కలిసి ఓల్డ్ బైపాస్ రోడ్ లోని అంజుమన్ భవన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని రబ్బానీ పరిశీలించారు. భవనంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు వివరించడం జరిగింది. ఈ పర్యటనలో మున్సిపల్ డిఈ సతీష్ చంద్ర, ఏఈలు రాజేష్, శివాజీ, టీడీపీ మైనార్టీ నాయకులు సయ్యద్, జబీన్, మహమ్మద్ రఫీ, షేక్ సర్కార్, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని డిస్పాచ్ చేసేస్తారా? అల్లు పెట్టేసాం. సెకండ్ బాక్స్ లో ఉంటుంది. మార్చి ముందు 3 lakhs 16 states అండి. అప్పుడు కొత్త ప్రపోజల్స్ రెడీ చేయించాం సార్. దీనికి కొత్తగా ప్రపోజల్స్ రెడీ చేయించాం. మొత్తం 4 sets రెడీ చేయండి. ప్లాన్, ఎస్టిమేట్స్. ప్రపోజల్ అంటే ఏమేమి చెప్పారు సార్? మీరు ఏం చేస్తారంటే దీనికి మన ప్లాన్ ఉంటుంది కదా, ఎస్టిమేషన్స్, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే దేనికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.